Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis. Diwali special offers which we are running are going to end on 23rd. So you only have 4 days amma. Last 4 days గుర్తుపెట్టుకోండి. 23rdకి మనం రన్ చేస్తున్న ఆఫర్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్లో ఆన్లైన్లో 60,000, ఆఫ్లైన్లో 70,000కి ఇస్తున్నాము. వైజాగ్ అండ్ హైదరాబాద్ 2 ప్రాంతాల్లో మనం ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అయ్యే మంచి ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది మన కాంటాక్ట్ నెంబర్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. 5 ఆప్షనల్స్ కూడా మీకు కేవలం 25,000 రూపాయలు. ఏదన్నా మీరు తీసుకోవచ్చు, 25,000 రూపీస్. అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు స్విచ్. ఒకవేళ ఇంకో దానికి మారాలన్నా మారచ్చు. ఇది లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్లో 23rd October వరకు వ్యాలిడిటీతో 25,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇది కూడా 24th October నుంచి 5,000 పెరుగుతుంది. అలాగే జిఎస్ కూడా 24th October నుంచి 10,000 పెరుగుతుంది. సో 60-70 అవుతుంది, 70-80 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. 4 రోజులు మాత్రమే ఉన్నాయి. కీప్ ఇట్ ఇన్ మైండ్. అయితే మన కంటెంట్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి చూడాలి అనుకుంటే యూ కెన్ లాగిన్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి ltxclasses.comలోకి మీరు లాగిన్ అయ్యి సెర్చ్ బాక్స్లో ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. మీకు యూ విల్ ఫైండ్ దిస్ ప్యాక్ 3-day ఫ్రీ ప్యాక్ జిఎస్కి, అలాగే 3-day ఫ్రీ ప్యాక్ ఆప్షనల్ 2 కనిపిస్తాయి. రెండింటికి మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వండి. 3 రోజుల పాటు ఫుల్ యాక్సెస్ తీసుకోండి. 100% నచ్చితే అప్పుడు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇది మీకు రూపాయి కూడా పే చేయకుండా మీ అంతటా మీరే ఎన్రోల్ చేయొచ్చు. మన యాప్ ఎలా ఉంటుంది, క్లాస్ ఎలా ఉంటాయి మీరు మొత్తం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి ఎడిటోరియల్. టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ ఆన్ కాశ్మీర్ ఇష్యూ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ అవుతుంది. జనరల్ స్టడీస్ పేపర్ 3 కింద మనం మాట్లాడవచ్చు. జిఎస్ పేపర్ 3 మర్డర్స్ మోస్ట్ ఫౌల్ అనే పేరుతో ఇచ్చారు. సో కాశ్మీరీ పండిట్స్కి మర్డర్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రాడికల్ ఎలిమెంట్స్, ఎక్స్ట్రీమిస్టులు చంపేస్తున్నారు. సో ఫౌల్ అంటే మీకు తెలుసు కదా, ఇట్స్ ఎ ఫౌల్, సంథింగ్ దట్ ఈస్ వెరీ అఫెన్సివ్ అని అర్థం అనమాట. వెరీ ఇమ్మోరల్, వెరీ అఫెన్సివ్, మంచిది కాదు, చాలా అఫెన్సివ్గా, ఇమ్మోరల్గా, డిస్గస్టింగ్గా మర్డర్స్ అనేవి జరుగుతున్నాయి అని అర్థం. కాశ్మీరీ పండిట్స్ ఆర్ డెలిబరేట్ టార్గెట్స్ ఫర్ రాడికల్స్ టు ఫర్దర్ దేర్ ఎజెండా. రాడికల్స్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని రాడికల్స్ అంటారు. అంటే నార్మల్గా అందరిలా కాకుండా అతిగా హింస ద్వారా వాళ్ళు అనుకున్న ఎజెండా, వాళ్ళ యొక్క గోల్ని సాధించాలనుకునే వాళ్ళు రాడికల్స్ అనమాట. ఇక్కడ ఫర్దర్ అనే పదాన్ని వెర్బ్గా వాడారు. టు ఫర్దర్ దేర్ ఎజెండా అంటే వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి. అర్థమైందా? ఇక్కడ ఫర్దర్ అంటే మీనింగ్ ఏంటి? ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కాశ్మీరీ పండిట్స్ని టార్గెట్స్గా పెట్టుకుంటున్నారు. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గానే కాశ్మీరీ పండిట్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. టు టేక్ దేర్ ఎజెండా ఫార్వర్డ్, వాళ్ళ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి అని అర్థం అనమాట. ద డాస్టర్డ్లీ మర్డర్, డాస్టర్డ్లీ అంటే భయానకమైన, క్రూరమైన అనే మీనింగ్ వస్తుంది మనకి. సో ఈ డాస్టర్డ్లీ, వికెడ్, క్రూయల్ అని. మర్డర్ ఆఫ్ ఎ కాశ్మీరీ పండిట్ ఫార్మర్ ఇన్ షోపియన్ ఇన్ సౌత్ కాశ్మీర్ రీసెంట్లీ ఫాలోస్ ఎ సిరీస్ ఆఫ్ అటాక్స్ ఆన్ ద మైనారిటీ కమ్యూనిటీ ఇన్ ద యూనియన్ టెరిటరీ. కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిపోయిందిగా ఇప్పుడు. ఈ యూనియన్ టెరిటరీలో రీసెంట్గా ఆ మైనారిటీ కమ్యూనిటీ ఎవరు? పండిట్స్. అక్కడ తక్కువ మంది, వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ మంది. ఆ కమ్యూనిటీ పైన ఏ సిరీస్ ఆఫ్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఆ అటాక్స్ తర్వాత ఇప్పుడు ఒక డాస్టర్డ్లీ మర్డర్, ఒక క్రూయల్ మర్డర్ అనేది కూడా ఇప్పుడు ఫస్ట్ అటాక్స్ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక మనిషిని చంపేశారు కూడా, ఒక కాశ్మీరీ పండిట్ ఫార్మర్ని చంపేయడం కూడా జరిగిందనమాట. విత్ అట్లీస్ట్ 6 పండిట్స్ హ్యావింగ్ బీన్ కిల్డ్ ఇన్ టార్గెటెడ్ అటాక్స్ బై మిలిటెంట్స్ దిస్ ఇయర్. ఇప్పటికీ మిలిటెంట్స్ అంటే ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తిని మిలిటెంట్ అంటారు. సో ఈ మిలిటెంట్స్ ఈ సంవత్సరం ఇప్పటికీ 6 చంపేశారు అని చెప్పి అర్థం. సో కాన్ఫ్రంటేషనల్ మెథడ్, వైలెంట్ మెథడ్ని కోరుకునే వ్యక్తిని మనం మిలిటెంట్ అంటాం. సమ్మన్ హూ, ఆయుధాలని కాదు, ఇలా తిరుగుబాటు తత్వంతో ఉన్న వాళ్ళు మిలిటెంట్స్ అంటారు అనమాట. సో వాళ్ళు
టార్గెట్ చేసిన అటాక్స్లో మినిమం 6 మంది ఈ సంవత్సరం చనిపోయారు. డిస్పైట్ ఎష్యూరెన్సెస్ ఆన్ ది కమ్యూనిటీస్కి ప్రొటెక్షన్ ఇస్తామని అభయం, ఎష్యూరెన్స్ అంటే భయపడకండి అని చెప్పి అభయం ఇస్తున్నప్పటికీ ద రికరింగ్ అటాక్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ సెన్స్ ఆఫ్ ఫియర్. అటాక్స్ అనేవి మళ్ళీ జరగడం వల్ల సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది పెరిగింది, భయం అనేది పెరిగింది. ఎవరిది? ఆ కమ్యూనిటీది. కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి ఉన్న సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది పెరిగింది. విత్ సెవరల్ ఫ్యామిలీస్ హ్యావింగ్ ఫ్లడ్ ద వ్యాలీ ఎర్లియర్ దిస్ ఇయర్. చాలామంది వ్యాలీని వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఇప్పుడు వచ్చాయి. చాలామంది కాశ్మీర్ వ్యాలీని వదిలేసి వెళ్ళే పరిస్థితి. ఫ్లీ అంటే అర్థం ఏంటి? వదిలి వెళ్ళిపోవడం. ఫ్లడ్ అంటే దానికి పాస్ట్ టెన్స్ అనమాట. హ్యావింగ్ ఫ్లడ్ ది వ్యాలీ ఎర్లియర్ దిస్ ఇయర్. చాలామంది కాశ్మీరీ పండిట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి, చాలామంది అది వెళ్ళిపోయారు, వ్యాలీని వదిలేసి వెళ్ళిపోయారు భయంతో. అటాక్స్ చేయడం వల్ల, రికరింగ్ అంటే మళ్ళీ అటాక్స్ చేయడం వల్ల వాళ్ళ భయం అనేది పెరిగి ఎక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎట్ వన్ లెవెల్ దీస్ అటాక్స్ రిఫ్లెక్ట్ ద డెస్పరేషన్ ఆఫ్ రాడికల్ ఎలిమెంట్స్ ఇన్ ద సెపరేటిస్ట్ కరెంట్ ఇన్ ది వ్యాలీ హూ రిలై ఆన్ సచ్ మర్డర్స్ టు క్రియేట్ ఫియర్ సైకోసిస్. అర్థమవుతుందా? అండ్ ఇన్వైట్ ఇన్ఎవిటబుల్ స్టేట్ రిప్రెషన్ ఇన్ రిటాలియేషన్ అండ్ సీక్ టు ఎక్స్ప్లాయిట్ ద డిస్కంటెంట్ అండ్ డిసఫెక్షన్ ఫ్రమ్ ది స్టేట్ యాక్షన్స్. సో ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి అంటే, ఈ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వీళ్ళు ఫియర్ సైకోసిస్ అంటే ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని, ఎస్పెషల్లీ కాశ్మీరీ పండిట్స్లో భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఈ మర్డర్స్ చేయడం ద్వారా వాళ్ళలో ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, సో ఎంత చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే భావన వస్తుంది. సో దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ యాజ్ అ స్టేట్ వీళ్ళని అప్రెస్ చేయడానికి, రిప్రెషన్, ఈ రాడికల్స్ని సప్రెస్ చేయడం కోసం గవర్నమెంట్ తన ఫోర్స్ను ఉపయోగిస్తుంది. యూజింగ్ ఫోర్స్ అనమాట. మిలిటరీని ఉపయోగించి అణచివేత చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఈ రాడికల్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు మిగిలిన ముస్లిమ్స్తో కలిసిపోయి ఉండొచ్చు. సో మిగిలిన ముస్లిమ్స్తో కలిసిపోయినప్పుడు వాళ్ళని సెపరేట్గా ఐడెంటిఫై చేయలేకపోతే కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మొత్తం సస్పెక్ట్స్, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చేస్తారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి, అందులో చాలామంది ఇన్నోసెంట్ కూడా ఉంటారు. సో ఇన్నోసెంట్ ముస్లిమ్స్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకొచ్చి అణచివేత ధోరణి, అగ్రెసివ్గా భయం క్రియేట్ చేయడానికి స్టేట్ రివర్స్ అవుతుంది. దీన్ని స్టేట్ రిప్రెషన్ అంటాం. సో ఎప్పుడైతే ప్రభుత్వం ఇలాంటి అగ్రెసివ్ ధోరణిలోకి వెళ్తుందో, దానివల్ల అంటే నిజంగా తప్పు చేయని ముస్లింని కూడా గవర్నమెంట్ పట్టుకొని జైల్లో పెట్టి కొట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దట్ క్రియేట్స్ డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. అక్కడున్న కాశ్మీరీ మెజారిటీ ఉన్న ముస్లిమ్స్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది వస్తుంది, ప్రభుత్వం పట్ల చిరాకు వస్తుంది. ఆ డిస్కంటెంట్ని యూజ్ చేసుకుంటారు ఈ రాడికల్స్. చూసారా ప్రభుత్వం మీకు ఏం చేసిందో, మీ వాడు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టి నరకం చూపించారు, ఇలాంటి ప్రభుత్వం కోసం మనం ఉంటామని చెప్పి ఆ ముస్లిమ్స్ని మళ్ళీ రాడికల్స్గా మార్చేసుకొని వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని ప్రభుత్వ వ్యతిరేకులుగా, టెర్రరిస్టులుగా మార్చేస్తుంది. మీకు అర్థమైంది? ఇది వాళ్ళ ఎజెండా అనమాట. ఇది మరి గమనించాలి. సో ఈ అటాక్స్ అనేవి డెస్పరేషన్, వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారు ఈ రాడికల్ ఎలిమెంట్స్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ వ్యూతో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇన్ ది సెపరేటిస్ట్ కరెంట్ అంటే వేర్పాటువాదం, అంటే కాశ్మీర్ భారతదేశం నుంచి సెపరేట్గా ఉండాలి అనే భావజాలం. కరెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి యూ కెన్ సే వాట్ ఈజ్ కరెంట్ ఈజ్ ఎ ఫ్లో కదా, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం కరెంట్ అంటాం. ఫ్లోయింగ్ ఎలక్ట్రిసిటీని కరెంట్ అంటాం. సో సెపరేటిస్ట్ కరెంట్ అంటే జనాలందరిలో కూడా ఆ సెపరేటిజం అనే భావజాలం ఫ్లో అవ్వడం అనే మీనింగ్లో తీసుకోవచ్చు. సో వీళ్ళు ఇలాంటి మర్డర్స్ పైన ఆధారపడుతూ ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, ప్రభుత్వం ఖచ్చితంగా మరి అంతమంది వాళ్ళు క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం ఖాళీగా కూర్చోదు కదా. సో ఇన్ఎవిటబుల్ స్టేట్ రిప్రెషన్ ఇన్ రిటాలియేషన్ అంటే దెబ్బకి దెబ్బ అన్నట్టు. నువ్వు ఇలా చేసావు, ఈ రాడికల్స్ని ఎలాగైనా అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం అగ్రెసివ్గా రిటాలియేట్ చేస్తుంది. అలా రిటాలియేట్ చేయడం వల్ల మనకి డిస్కంటెంట్ అండ్ డిసెఫెక్షన్ అనేది వస్తుంది. ప్రభుత్వం చేసే యాక్షన్స్ వల్ల ప్రజల్లో డిసెఫెక్షన్, ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీలో డిసెఫెక్షన్ అండ్ డిస్కంటెంట్ వస్తుంది. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఆలోచనతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేది సెంటెన్స్ మూలం. ఈ సెంటెన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను తర్వాత, ఆ మెయిన్స్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ సెంటెన్స్ యొక్క దీన్ని మీరు పట్టుకోవాలి.
Right. This is evident in the statement released online by the purported attackers who use the excuse of the change in the status of Jammu and Kashmir in the Indian Union for the targeted murders and they warn of further attacks. దీని అర్థం ఏంటంటే పర్పోర్టెడ్ అంటే ఎవరైతే అటాక్ చేశారని మనం అనుకుంటున్నామో అంటే కన్ఫర్మ్గా వాళ్ళని తెలియదు, బట్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. దోస్ హూ సెట్ టు బి అని అర్థం. అటాకర్స్ అని చెప్పబడుతున్న వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఎవిడెంట్ అంటే క్లియర్గా కనిపిస్తుంది అని. ఏమని చెప్పారు వాళ్ళు? దే ఆర్ యూజింగ్ ది ఎక్స్క్యూజ్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టేటస్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్టేటస్ మార్చేశారు, అందుకనే మేము ఇవన్నీ చేస్తున్నాము, మేము టార్గెటెడ్ మర్డర్స్ చేస్తున్నాము, ఇంకెలాంటి మర్డర్స్ ఇంకా చేయబోతున్నామని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దట్ హ్యాప్లెస్ సివిలియన్స్, హ్యాప్లెస్ అంటే ఎటువంటి అవకాశం లేని, అంటే ఆయుధాలు లేకుండా ఏం లేకుండా హెల్ప్లెస్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉన్న కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో, అన్ఫార్చునేట్ అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. దురదృష్టవశాత్తు, అన్లక్కీ అని తీసుకోండి, సింపుల్గా చెప్పాలంటే అన్లక్కీ. హ్యాప్లెస్ సివిలియన్స్, మైగ్రెంట్ వర్కర్స్, ఫార్మర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, దే హ్యావ్ బీన్ ద విక్టిమ్స్. అనవసరంగా వీళ్ళు ఇప్పుడు విక్టిమ్స్ అయిపోయారు. విక్టిమ్స్ అంటే బాధితులు అయిపోయారు. అండ్ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ ది ఎక్సోడస్ ఆఫ్ మైనారిటీస్ ఫాలోయింగ్ వైలెన్స్ ఇన్ ద వ్యాలీ ఇన్ ది 1990s. ఎలాగే కాశ్మీరీ పండిట్స్ పైన వైలెన్స్ జరిగినప్పుడు మైనారిటీస్, ఎక్సోడస్ అంటే లార్జ్ స్కేల్ లీవింగ్ అనమాట, ఎక్కువ మంది ఒక ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, దాన్ని ఎక్సోడస్ అంటారు. ఎక్కువ మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అనేది వచ్చింది. నాట్ విత్ స్టాండింగ్ కండెమ్నేషన్ ఆఫ్ ద వైలెన్స్ నౌ బై మెయిన్‌స్ట్రీమ్ అండ్ సెపరేటిస్ట్ లీడర్స్ అండ్ ఆల్సో సివిల్ సొసైటీ. నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ కండెమ్నేషన్ అంటే ఖండించడం. సో ఈ వైలెన్స్, ఈ హింసని మెయిన్ స్ట్రీమ్ మీడియా మరియు సెపరేటిస్ట్ లీడర్స్, సివిల్ సొసైటీ అందరూ కూడా ఖండిస్తున్నప్పటికీ, తప్పు అని చెప్తున్నప్పటికీ కూడా, డిస్పైట్, నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ అని అర్థం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈ హింస వల్ల మన ఈ కామన్ మ్యాన్ అన్ఫార్చునేట్గా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్ అనేది మనకి 1990sలో జరిగిన, అందరూ కలిసి వెళ్ళిపోయారు కదా అప్పుడు బాధలు పడి, కాశ్మీరీ ఫైల్స్ మూవీలో చూపించారు. దాన్ని గుర్తు చేస్తోంది అని అర్థం. A clinical approach to finding and punishing the perpetrators will be better than seeking to dragnet suspects. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మ. ఇక్కడ డ్రాగ్నెట్ అంటే వల వేసి పట్టుకోవడం, సస్పెక్ట్స్ అంటే అనుమానం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు తప్పు చేశారు అనేది మనకి క్లియర్గా తెలియదు, సో వాళ్ళ ఐడెంటిటీ తెలియదు, కాబట్టి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి జైల్లో తోసేస్తారు ఇలాంటి సందర్భాల్లో. సో డ్రాగ్నెట్ అంటే పోలీసులందరూ కూడా గుంపుగా వెళ్ళి వల వేసి పట్టుకున్నారంటారు చూడండి తెలుగులో, అలాగనమాట. పోలీసులందరూ గుంపుగా వెళ్ళి అనుమానం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో తోసి 4 పీకితే బయటకు వస్తుంది కదా అనే అప్రోచ్ జనరల్గా ఫాలో అవుతారు. ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు. దాని బదులు క్లినికల్, సైంటిఫిక్గా ఎవరు తప్పు చేశారో మీరు రీసెర్చ్ చేసి కనుక్కొని వాళ్ళని, పర్పెట్రేటర్ అంటే తప్పు చేసినవాడు, ఆ తప్పు చేసిన వాడిని మాత్రమే పనిష్ చేయడం అనేది బెటర్ అప్రోచ్. ఎందుకని? సస్పెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని జైల్లో వేసామనుకో, అక్కడ మెజారిటీ ముస్లిం కమ్యూనిటీలో ప్రభుత్వం పట్ల డిసెఫెక్షన్ వస్తుంది, డిస్కంటెంట్ వస్తుంది. ఆ డిసెఫెక్షన్ని మళ్ళీ రాడికల్ ఎలిమెంట్స్ వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకొని వాళ్ళని టెర్రరిజం వైపు లాగేసే అవకాశాలు ఉంటాయి, సెపరేటిజం వైపు లాగేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఐడెంటిఫై చేయాలి తప్పితే అందరినీ, కనిపించిన ప్రతి వాడిని తోసేయకూడదని అర్థం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐసోలేట్ ది రాడికల్స్. ఎవరైతే ఈ రాడికల్స్ ఉన్నారో, సెపరేటిస్ట్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీతో ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేయాలి. నలుగురితో పాటు ఉంటే అందరినీ కలిపి తోసేయకూడదు, వాళ్ళని సెపరేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ద యూటీ అడ్మినిస్ట్రేషన్ మస్ట్ ఆల్సో నాట్ స్పేర్ ఎనీ ఎక్స్పెన్స్. ఇది ఒక ఇడియం అమ్మ, ఇది ఒక ఫ్రేజ్ అనుకోండి. స్పేర్ నో ఎక్స్పెన్స్ అంటే ముందు వెనక చూడకుండా ఖర్చు పెట్టడం, అంటే లెక్క చూడకుండా ఖర్చు పెట్టాడు. పే ఎనీ అమౌంట్ టు గెట్ ద జాబ్ డన్, పని అవ్వడం కోసం ఎంత అయితే అంత ఖర్చు పెట్టారు అంటారు చూడండి, దాన్ని స్పేర్ ఎనీ ఎక్స్పెన్స్ అంటారు. నాట్ స్పేర్ ఎనీ ఎక్స్పెన్స్ అని అంటారు. అయితే ఇక్కడ ఖర్చు పెట్టడం అనేది పాయింట్ కాదు, అంటే ఎలాగైనా చెయ్యాలి, డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. సో యూటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలాగైనా సరే ఏ పని చేయాలి? ఇన్ రెన్యూయింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ ది పండిట్స్ అండ్ మైగ్రెంట్స్ని కమిట్మెంట్, వాళ్ళని ప్రొటెక్ట్ చేసే కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న భయాన్ని పోగొట్టాలి అని చెప్పి అర్థం అనమాట. ది అటాక్స్ అండ్ కిల్లింగ్స్ ఆల్సో సజెస్ట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్స్ డెసిషన్స్. యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల యొక్క ఫెయిల్యూర్ని కూడా ఈ అటాక్స్ మరియు కిల్లింగ్స్ సజెస్ట్ అంటే సలహా ఇవ్వడం అని కాదు, సూచిస్తున్నాయి అని అర్థం. ద డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370, ద బైఫర్కేషన్ ఆఫ్ జేఎన్కే. మనకి 2019లో ఆర్టికల్ 370 డైల్యూట్ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ని బైఫర్కేట్ చేశారు.
ఇది జరిగేది గవర్నమెంట్ యొక్క డెసిషన్స్. ఇక డెసిషన్స్ అని చెప్పి ఈ హైఫెన్స్ పెట్టారు చూడండి, ఇదనమాట. ఈ మధ్యలో ఉన్నదేంటి ఈ డెసిషన్స్ అనమాట. ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ అరెస్టింగ్ ద ట్రెండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ది వ్యాలీ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ డెకేడ్ లేటర్ పార్ట్లో, అంటే 2018-19 ఆ ప్రాంతంలో జరిగింది. ఇదంతా కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్ అయ్యాయి అనే విషయం మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఆర్టికల్ 370 డైల్యూట్ చేయడము, బైఫర్కేట్ చేయడం వల్ల వైలెన్స్ ఏమైనా తగ్గిందా కాశ్మీర్లో? తగ్గలేదు. సో ప్రభుత్వ నిర్ణయం అనేది సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా వర్స్ట్ అయింది. ద రెన్యూడ్ వైలెన్స్ అగెన్స్ట్ మైనారిటీస్ రిఫ్లెక్ట్స్ ద డిటీరియోరేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ ద వ్యాలీ జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ హ్యాడ్ ఇంప్రూవ్డ్ స్టడీలీ. ఇప్పుడే డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ అయింది. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి, ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి, నార్మల్ మిగిలిన ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలాగే మారుతుంది అనుకున్న టైంకి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల వైలెన్స్ అనేది ఇంకా పెరిగిపోయింది అక్కడ. అండ్ సిచ్యువేషన్ అనేది డిటీరియోరేట్ అయింది. డిటీరియోరేట్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇంకా వర్సన్ అయిపోయింది అని అర్థం. పరిస్థితి ఇంకా వర్సన్ అయిపోయింది. అక్కడ మైనారిటీస్ అంటే హిందూస్, కాశ్మీరీ పండిట్స్ హిందూస్ పైన జరుగుతున్న అటాక్స్ అనేవి ఇంకా పెరిగిపోయాయి. సో రిఫ్లెక్టింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఈజ్ విత్ విచ్ మెయిన్ స్ట్రీమ్ పాలిటీ అమాంగ్ ది సిటిజనరీ. ఇంతకు ముందమ్మా డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ had improved steadily reflecting a sense of ease with mainstream polity among the citizenry. సిటిజనరీ అంటే ప్రజల్లో మెయిన్ స్ట్రీమ్ పాలిటీ అంటే అర్థం ఏంటి? మన సీఎం ఎవరు, మినిస్టర్స్ ఎవరు, మన వీళ్ళెవరు, వాళ్ళెవరు. చాలా చోట్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వంలో ఎవరున్నారనేది పట్టించుకోరు. ఎంతసేపు వాళ్ళ గోలంతా వేరేది ఉంటుంది. కానీ ప్రజలు కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి, డెమోక్రాటిక్ సిస్టమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి, ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వాన్ని వీటన్నిటిని ఉపయోగించుకునే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ డెసిషన్స్ రావడం వల్ల తిరిగి సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది, వైలెన్స్ పెరిగిపోయింది, మైనారిటీస్ని మళ్ళీ టార్గెట్ చేయడం పెరిగిపోయింది అని చెప్తున్నారు. దట్ దీస్ అటాక్స్ హ్యావ్ కంటిన్యూడ్ విత్ ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే వితౌట్ పనిష్మెంట్ అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంప్యూన్ మీన్స్ ఇట్ డజంట్ అట్రాక్ట్ పనిష్మెంట్. వీళ్ళు అటాక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వం పట్టుకోలేకపోతున్నారు. సో ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయి అనే విషయం కాల్స్ ఇంటూ క్వశ్చన్ అంటే రైజ్ డౌట్స్, అనుమానాల్ని రేకెత్తిస్తుంది. వెదర్ ది అథారిటేరియన్ టర్న్ టు గవర్నెన్స్ ఇన్ కాశ్మీర్ హ్యాస్ హ్యాడ్ ఎనీ ఫ్రూట్ఫుల్ ఇంపాక్ట్. కాశ్మీర్లో గవర్నెన్స్ విషయంలో అథారిటేరియన్ అంటే అర్థమైందా? అంటే మొత్తం తమ కంట్రోల్లోనే ఉంచి చేయడం అనమాట. దాన్ని అథారిటేరియన్ టర్న్ అని చెప్పి అంటాం. అది అసలు ఎటువంటి ఫ్రూట్ఫుల్ ఇంపాక్ట్ అయినా ఇచ్చిందా లేదా అనే అనుమానాలనే వస్తున్నాయి. బిసైడ్స్ ది ఇమాస్క్యులేషన్ ఆఫ్ నియర్లీ ద ఎంటైర్ కశ్మీర్ పొలిటీ. ఇమాస్క్యులేషన్ అంటే చూడండి, మ్యాస్క్యులిన్ అంటే మగవాడు, మగ ఫీచర్స్ అని అర్థం. సో జనరల్గా పవరు, స్ట్రెంగ్త్ ఇవన్నీ మగవాడికి ఉండేవి అన్నట్టుగా చెప్తారు. ఇమాస్క్యులేట్ అంటే రిమూవల్ ఆఫ్ మేల్ ఫీచర్స్, అంటే పవరు, స్ట్రెంగ్త్ తీసేయడం అని అర్థం. కాశ్మీరీ గవర్నమెంట్కి బలం, ఒకప్పుడు ఫుల్ స్టేట్హుడ్ ఉండేది, సెపరేట్ స్టేటస్ ఉండేది, స్పెషల్ స్టేటస్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? దాన్ని యూనియన్ టెరిటరీస్గా మార్చేశారు. ఫుల్ స్టేట్హుడ్ రెస్టోర్ చేయలేదు. ఒకప్పుడున్న స్పెషల్ స్టేటస్ లేదంటే దానికి ఉన్న పవర్స్ అన్నీ లాగేశారని చెప్పడానికి ఇమాస్క్యులేషన్ అన్నారు. ఇమాస్క్యులేషన్ అంటే విత్డ్రావల్ ఆర్ రిమూవల్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అనే మీనింగ్ అనమాట. అక్కడ మ్యాస్క్యూ అనే దాన్ని చూస్తుంది. మ్యాస్క్యులిన్ అంటే తెలుసు కదా మనకి, ఫెమినైన్, మ్యాస్క్యులిన్. సో మ్యాస్క్యులిన్ అనగానే మనకి, ఫెమినైన్ అనగానే సాఫ్ట్, సెన్సిటివ్, ఈ ఆస్పెక్ట్స్ వస్తాయి. మ్యాస్క్యులిన్ అనగానే పవర్, స్ట్రెంగ్త్ ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకి అసోసియేట్ చేసుకుంటాం. ఇమాస్క్యులేషన్ అంటే వాటిని తీసేయడం అనమాట. సో దీనివల్ల బోత్ మెయిన్ స్ట్రీమ్ అండ్ సెపరేటిస్ట్ మొత్తం ఇది చేసేయడం వల్ల, అండ్ పర్సిస్టింగ్ డిసెఫెక్షన్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అది కూడా పెరుగుతోంది. దీనివల్ల ఏమవుతుంది? దేర్ ఈజ్ నౌ ఇంక్రీజ్డ్ రిలీజియస్ పోలరైజేషన్. చూడండి ఇక్కడ 2 విషయాలు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అంటే కాశ్మీర్ యొక్క మెయిన్ స్ట్రీమ్ పాలిటీ అండ్ సెపరేటిస్ట్ ఆస్పెక్ట్స్లో మొత్తం వాళ్ళ బలాన్ని తీసేయడంతో పాటు, డిసెఫెక్షన్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కంటిన్యూ అవ్వడంతో పాటు ఇప్పుడు రిలీజియస్ పోలరైజేషన్ కూడా జరిగిపోతుంది. అట్లీస్ట్ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు మైనారిటీస్ పైన అటాక్ జరగడం వల్ల హిందూ మైనారిటీకి ముస్లిం కమ్యూనిటీ పైన నెగిటివ్ వ్యూ రావడం, ఇప్పుడు ప్రభుత్వం ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి సస్పెక్ట్స్ చేసి జైల్లో పెట్టి వాళ్ళని హరాస్ చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీ హిందూ కమ్యూనిటీ మీద రివర్స్ అవ్వడం, రిలీజియస్గా భిన్న ధృవాలుగా విడిపోయే పరిస్థితి కూడా మళ్ళీ వచ్చేసింది. విచ్ హెస్ లెడ్ టు బర్జనింగ్ ఆఫ్ వైలెంట్ రాడికల్ ఎలిమెంట్స్. బర్జనింగ్ అంటే బాగా పెరిగిపోవడం, వైలెంట్ అంటే హింసాత్మక, రాడికల్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్తో ఉండి హింసని ఆయుధంగా చేసుకున్న వాళ్ళ
సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది వీటి వల్ల. ఒకవైపు ప్రభుత్వం పట్ల డిసెఫెక్షన్, ఇంకో పక్క రిలీజియస్ పోలరైజేషన్, ఇంకోవైపు ఇమాస్క్యులేషన్, వీటన్నింటి వల్ల ఇవి జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ద పర్సిస్టెన్స్ ఆఫ్ ఎ సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అమ్మ. కాశ్మీర్ అనగానే గవర్నమెంట్ ఎప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తుంది. మనం కూడా చూడండి, కేరళ వెళ్ళాలంటే ఎలా ఉంటాం, కాశ్మీర్ వెళ్ళాలంటే ఎలా ఉంటాం. కాశ్మీర్ అనగానే టెర్రరిస్టులు ఉంటారేమో అనే భయం మనకి ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ఎప్పుడు కాశ్మీర్ అనగానే అక్కడ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనే యాంగిల్లోనే ఎక్కువగా ఆలోచిస్తుంది. హ్యుమానిటేరియన్ సెంట్రిక్గా ఆలోచించకుండా కాశ్మీరీ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అక్కడ మనం పరిస్థితులను ఎలా ఇంప్రూవ్ చేయాలి, గవర్నెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ యాంగిల్లో చూడకుండా కాశ్మీర్ అనగానే ఎప్పుడు సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్తో వెళ్తూ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీని ఎలా ఎన్ష్యూర్ చేయాలి, పాకిస్తాన్ నుంచి ఎవరు రాకూడదు, లోపల ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా పాకిస్తాన్ నుంచి రాకూడదు అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ లోకల్ ఈ రాడికల్ ఎలిమెంట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అణచివేయాలి, ఈ ధోరణిలో ప్రభుత్వం ఎక్కువగా ఉండడం వల్ల, పర్సిస్టెన్స్ అంటే కంటిన్యూయన్స్, అదే అప్రోచ్ని ప్రభుత్వం కంటిన్యూ చేయడం వల్ల, అండ్ ద ల్యాక్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ గవర్నెన్స్ అమాంగ్ ద సిటిజనరీ, ప్రజల్లో కూడా గవర్నెన్స్ విషయంలో ఓనర్షిప్ లేకపోవడం, అంటే పెద్దగా ప్రజలు పట్టించుకోకుండా ఏదో జరుగుతోంది, మాకు సంబంధం లేదు, మా మతకే మేము బతుకుతాం అన్నట్టుగా ప్రజలు ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల డ్యూ టు ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్టెడ్ అథారిటీ. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ ప్రాపర్గా జరిగి స్టేట్ ఉందనుకోండి, ఏమవుతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ యూనియన్ టెరిటరీలో ఏమవుతుంది, వేరే రకంగా ఉంటుంది. స్టేట్లో అయితే ప్రాపర్ ఎలక్షన్స్ జరిగి జనాలు వచ్చి మేము ఎన్నుకున్న వాడే మమ్మల్ని పరిపాలిస్తున్నాడంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు డెమోక్రాటిక్ ప్రాసెస్లో. అలా కాకుండా యూటీ మోడ్లో ఉండడం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో మొత్తం ఉండడం వల్ల ప్రజలు కూడా గవర్నెన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. పరిపాలన విషయంలో ప్రజలు మన కంట్రోల్లో ఏం లేదులే అని చెప్పి వదిలేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, దే ఓన్లీ యాడెడ్ టు ఏలియనేషన్ ఇన్ ఇండియాస్ మోస్ట్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ ప్రావిన్స్. ప్రావిన్స్ అంటే స్టేట్ అని మీనింగ్ అనమాట. కాన్ఫ్లిక్ట్ ప్రోన్ అంటే గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న, ప్రోన్ అంటే లైక్లీ ఆర్ లైబుల్ టు హ్యాపెన్ మోర్ అని. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ రైట్ ప్రోన్ అంటే ఇక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ప్రోన్ అంటే ఇక్కడ ఎక్కువగా తగాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రంలో ఏలియనేషన్ జరుగుతుంది. ఏలియనేషన్ అంటే సెపరేట్ అయిపోవడం, అంటే ప్రభుత్వం నుంచి మెయిన్ స్ట్రీమ్ ఇండియా నుంచి కాశ్మీరీ ప్రజలు కలవకుండా ఇంకా విడిపోయి మేము వేరు అనే భావజాలానికి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సెక్యూరిటీ సెంట్రిక్ ప్రాసెస్తో చూడడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకపోవడం, ఎలక్షన్స్ అనేవి జరగకపోవడం, గవర్నెన్స్ అనేది వీక్ అయిపోవడం, ఇలాంటి కారణాల వల్ల అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది కొంచెం మంచి ఆర్టికల్, యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ. ఇందులో మీరు లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. మధ్యలో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా రాశారు, వాటిని మీరు ఆన్సర్స్లో ఉపయోగించాలి. సో మెయిన్స్ క్వశ్చన్, దీంట్లో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వడానికి ఏం లేదమ్మా. సో మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఈ సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్ అనేది కాశ్మీర్ ఇష్యూలో ఫాలో అవ్వడం వల్ల పీపుల్ ఇంకా ప్రభుత్వానికి లేదా ఇండియన్ గవర్నమెంట్కి దూరం అయిపోతున్నారు అనేది ఇక్కడ క్వశ్చను. దీన్ని మీరు ఆన్సర్ రాయండి, చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అండ్ వన్ గుడ్ న్యూస్, చాలామంది ఇంగ్లీష్ అనేది మెయిన్ నా డ్రాబ్యాక్ అనుకునే యాస్పిరెంట్స్ అందరూ, మీరు యూపీఎస్సీ సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఇప్పుడు పీఓ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఇలాంటి మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాం కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు, లేదా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కూడా మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో కవర్ చేస్తాం. ఇది ఒక ఎగ్జామ్ కని కాదు, అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. కాకపోతే నేను హై లెవెల్లో ఎస్బీఐ, ఐబీపీఎస్, పీఓ మెయిన్స్ లెవెల్లో నేను కవర్ చేస్తాను. ఇంగ్లీష్తో పాటు ఐ విల్ ఆల్సో కవర్ క్రిటికల్ రీజనింగ్. చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ రీజనింగ్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడం రావట్లేదు, బ్యాంక్ ఎగ్జామ్ ఫాలో అయ్యే వాళ్ళు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ సీసాట్లో కూడా క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్సే వస్తాయి. ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్. చాలామందికి తెలియక మెయిన్ స్ట్రీమ్ కోచింగ్ సెంటర్స్ కూడా వీటికి సరిగ్గా క్లాసెస్ చెప్పకపోవడం వల్ల సఫర్ అవుతున్నారు. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను మళ్ళీ లైవ్ క్లాసెస్ టేకప్ చేస్తాను. ఒకప్పుడు లైవ్ చెప్పేవాడిని రోజు, మధ్యలో బ్రేక్ వచ్చింది. ఐఎమ్ స్టార్టింగ్ రెజ్యూమింగ్ లైవ్ క్లాసెస్ ఫ్రమ్ 24th నుంచి, అంటే దివాళీ అయిపోయిన మరుసటి రోజు నుంచి, 24th or 25th, దివాళీ మరుసటి రోజు నుంచి వేసుకోండి. 24th కన్ఫ్యూజన్ ఉంది దివాళీ ఏ రోజు అని. సో దివాళీ అయిన మరుసటి రోజు నుంచి నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నైట్ 7 గంటలకి, నైట్ 7 PM ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఫీజు వచ్చేసి 3,000 రూపీస్ పెంచడం జరిగింది. బికాస్ నౌ యూ విల్ గెట్ యాక్సెస్ టు మై లైవ్ క్లాసెస్. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఒక్క ఇంగ్లీష్ వల్ల నాకు జాబ్ రావట్లేదు, గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అనుకున్న ప్రతి ఒక్కడికి కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ.
చాలా చోట్ల చూడండి, ఇంగ్లీష్ అనగానే బేసిక్ గ్రామర్ చెప్పేసి, ఎర్రర్ స్పాటింగ్ చెప్పేసి క్లోజ్ టెస్ట్లతో పని అవ్వదమ్మా. మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్, క్రిటికల్ రీజనింగ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్, పారాజంబుల్స్ కూడా హై లెవెల్లో హ్యాండిల్ చేయాలి. లో లెవెల్లో అందరూ చేస్తారు, హై లెవెల్కి వచ్చేసరికి చేయలేకపోతున్నారు. సో మనకి బేసిక్ లెవెల్తో పాటు అడ్వాన్స్డ్ లెవెల్లో మనం వీటన్నిటిని కూడా కవర్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్. కాల్ దిస్ నెంబర్ ఆర్ మన వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేసి జాయిన్ అయిపోవచ్చు. ఈ ఫీజు కూడా 31st October వరకే. అండ్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ ద ఫీజ్ ఫర్దర్ టు 5,000. సో నేను 5,000 పెడుతున్నానంటే నేను క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, ఎక్కడ రాని క్వాలిటీ మీకు వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ ఇంగ్లీష్ క్లాస్ అని మీరు ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, డూ జాయిన్ ఇన్. టేక్ కేర్, బాయ్.